అత్యంత శక్తివంతమైన ప్రభుత్వం, అప్రతిహత నేత, తిరుగులేని ఆర్గనైజేషన్ నిర్మాణము, సమర్థవంతమైన యంత్రాంగము, వనరులపైన ఆధిపత్యము, ఆలోచనలపైన సంపూర్ణ ఆధిపత్యము కలిగిన ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక నాయకుడు నరేంద్ర మోడీ. ఇలాంటి బలమైన పార్టీ దేశంలో 70% కన్నా ఎబోవ్ 70% పైగా ప్రజల్ని పాలిస్తున్న రాజకీయ పార్టీ. 12 ఏళ్ల తర్వాత కూడా మెజారిటీ భారతీయులు తాము ఎవరిని ప్రధాని కోరుకుంటున్నామంటే నరేంద్ర మోడీ పేరియే చెప్తారు. సమీప భవిష్యత్తులో కూడా మోడీ నాయకత్వానికి సవాల్ లేదు. బీజేపీకైనా ఛాలెంజ్ ఉంటుందేమో, కానీ బీజేపీ విజయ యాత్రకు బ్రేకులే తప్ప పులి స్టాపులు లేదు. పడిపోయాక కూడా ఎగిసిన కెరటమై రాజకీయ విజయ దుందుబి మోగిస్తూనే ఉంటుంది. గతంలో ఏనాడూ లేని ప్రాంతాలకు విస్తరిస్తూ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది. ప్రాంతీయ నేతల్ని ఓడించలేరన్న నెరేటివ్ను పంక్చర్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ను, అస్సాం బిజు జనతాదళ్ లాంటి ప్రాంతీయ పార్టీలని కూడా ఓడించి బెంగాల్, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తారు. ఇంత చరిత్ర కలిగిన, ఇంత సమకాలీన బలం కలిగిన రాజకీయ పార్టీ నాయకుడు ఈ జెన్జీ మూమెంట్లో ఎందుకు గెలవలేకపోయారు? ఇది ఇప్పుడు రాజనీతి శాస్త్రవేత్తలకు కూడా ఒక ప్రశ్ననే మిగిల్చింది. రాజకీయ నాయకులకైతే తలపట్టుకునేలా చేసింది. పాత్రికేయులకు, రాజకీయ విశ్లేషకుల మెదడుకు మిగతాయిగా మారింది. అంతటా చర్చ ఇదే. హౌ డిడ్ దిస్ హ్యాపెన్? దీంట్లో వెనకాల ఉన్న రహస్యం ఏంటి? వాట్ మేడ్ దిస్ ఫినామినన్? ఈ 12 ఏళ్లలో ఏ బలమైన ప్రతిపక్ష పార్టీ కూడా చేయలేని పని జెన్జీ ఉద్యమం ఎలా చేయగలిగింది? ఈ ప్రశ్న ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ ఇన్ ద కంటెంపరీ ఇండియన్ పొలిటికల్ డిస్కోర్స్. దీనికి కారణం ఏంటి? ఒకటి, ఈ నిరసనల ఇతివృత్తము, సారాంశము. నిరసనలో నినాదాలు ఏమైనా ఉండవచ్చు, ఉపన్యాసాలు ఏమైనా ఉండవచ్చు, వ్యక్తులు, శక్తులు ఎవరైనా ఉండవచ్చు, దీనికి అనుసరించిన పద్ధతులు ఏమైనా కావచ్చు. కానీ మొదటిగా ఉన్న అంశం ఇక్కడ ఇది దీని చుట్టూ ఉంది. పరీక్ష, పిల్లల భవిష్యత్తు, నీట్ ఎగ్జామ్, లక్షలాది కుటుంబాల త్యాగము, లక్షలాది బిడ్డల భావోద్వేగము, ఒకవైపు ఘోరమైన పాలనా వైఫల్యము, అసమర్థత, జవాబుదారీతనం తీసుకోవటానికి నిరాకరిస్తున్న రాజకీయ అహంకారం మరొక వైపు. ఈ మారల్ బ్యాటిల్ జెన్జీ ఉద్యమం గెలవటానికి మొదటి కారణం. మీకు చరిత్రలో, పురాణాల్లో మనకు చాలా కనబడతాయి. ఎటువైపు మొరాలిటీ ఉంటే అటువైపు విజయం తథ్యము. అందుకే భారతీయత సత్యమేవే జయతే అని చెప్పారు. నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే శక్తుల నుంచి కాదు, యుక్తుల నుంచి కాదు, ఆ అంశానికి ఉన్న నైతికత నుంచి వస్తుంది. ఈ అంశానికి ఉన్న నైతికత, పాండవులకు ఉన్న సైన్యం చాలా తక్కువ కౌరవులతో పోలిస్తే, పాండవుల వైపు ఉన్న యోధులు చాలా తక్కువ కౌరవుల వైపు చూస్తే, అయినా పాండవులు ఎందుకు గెలవగలిగారు? సత్యం వారి వైపు ఉండడం వల్ల గెలవగలిగారు. ఇక్కడ ఎవరు పాండవులు, ఎవరు కౌరవులు అని నేను చెప్పడం లేదు. సత్యం ఎటువైపు ఉంది అన్నదే పాయింట్. అందువల్ల భారతీయ తాత్విక చింతనలోనే సమాధానం ఉంది. ఎంతటి శక్తివంతుడైనా, ఎంతటి బలవంతుడైనా, చతురంగ బలాలున్నా సత్యం, ధర్మం నీ వైపు లేకపోతే నీవు గెలవవు. ఇప్పుడు ఈ జెన్జీ ఉద్యమ విజయములో ఉన్న మొట్టమొదటి అంశం సత్యం, ధర్మం యువత వైపు ఉంది. సత్యం, ధర్మం కాక్రోచల వైపు ఉంది. సత్యం, ధర్మం ఎలుగెత్తిన ఆ యువ నినాదాల వైపు ఉంది. రాజకీయ అహంకారం, రాజకీయ జవాబుదారీతనం లేని రాజకీయ విలువలు, సంస్కృతి, రాజ్య బలము, పోలీసుల బలము,
సోషల్ మీడియాలో ఉన్న శక్తి ఇవేవి సత్యం ధర్మం ముందు నిలబడలేకపోయాయి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, ఈ ఉద్యమంలో అనేక డైమెన్షన్ చూశాం. యాంగర్, కోపం, ప్రజల్లో ఉండేటువంటి కోపం, అది వ్యక్తం చేయడానికి మార్గాలు లేక తీవ్రమైన మనస్తాపంలో ఉన్న సమాజం. ఆ ఒక్కదానిపైనే కోపం కాదు, ఉద్యోగాలు లేకపోవడం, ఉన్న ఉద్యోగాలు టాక్సిక్ వర్క్ కల్చర్తో బాధపడడం, ఎప్పుడు రిటర్న్ చేస్తామో తెలియని అభద్రతాభావం, పెరుగుతున్న జీవన వ్యయము, ఆర్థిక రంగంలో ఘోర వైఫల్యము, కానీ భావోద్వేగాలతో రాజకీయాలు నెగ్గుకొస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రశ్నించటానికి సమాజము కుతకుతలాడుతున్న సమయంలో ఈ ప్రొటెస్టులు వచ్చాయి. ఈ ప్రొటెస్ట్ కేవలం నీట్ పైనే అనుకుంటే పొరపాటు. నీట్ మే బి ఎ ట్రిగర్, బట్ ఎందుకంటే దీంట్లో ఉన్న వాళ్ళందరూ నీట్ పరీక్ష రాసిన వాళ్ళు కాదు. అనేక మంది అనేక కారణాల రీత్యా ప్రభుత్వం పైన తమలో పెళ్ళుబుక్కుతున్న అసంతృప్తి, అసహనము, కోపానికి ఒక రూపాన్నిచ్చారు. అందువల్ల మీరు ఎప్పుడు కూడా అసంతృప్తిని అణచివేయాలనుకుంటే, ప్రజలలో పెరుగుతున్న అసహనాన్ని రాజ్య బలముతో తొక్కివేయాలనుకుంటే, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను నరేటివ్ బిల్డింగ్తో, మీడియాతో, సోషల్ మీడియాతో ఆపివేయాలనుకుంటే ఎక్కడో ఒక చోట ప్రెషర్ కుక్కర్ పేలుతుంది. అందువల్ల ప్రజల్లో ఉండేటువంటి అసంతృప్తికి ఒక ట్రిగర్ దొరికింది. అందువల్లనే ఆ కోపమే దీనికి ఇంధనమైంది. ప్రజల్లో ఉన్నటువంటి ఆ కోపం ఇంధనమైంది. నినాదాలు దాన్ని సస్టైన్ చేశాయి. నినాదాలు, మీమ్స్, పాటలు, జోకులు, సోషల్ మీడియాలో క్రియేట్ అయ్యే రీల్స్, ఇవన్నీ కూడా దాన్ని సస్టైన్ చేశాయి. క్రౌడ్స్ దీనికి విజిబిలిటీనిచ్చింది. చివరకు సోనం వాంగ్చుక్ ఫాస్ట్ దానికి ఒక ధర్మ పోరాట స్వభావాన్ని ఇచ్చింది. అహింస, గాంధీ మహాత్ములు చెప్పిన అహింస దానికి ఉన్నటువంటి శక్తిని చూపెట్టింది. బలమైన రాజ్యం ఒకవైపు, త్యాగానికి సిద్ధమవుతున్న ఒక బలహీన ప్రాణం మరొక వైపు. తమకున్న సర్వశక్తులను ఉపయోగించి అణచివేయాలని చూసుకుని రాజ్యం ఒకవైపు, తన ఆకలిని కూడా చంపుకుంటూ బాధను అనుభవిస్తూ శరీరాన్ని తానే హింసిస్తూ ధర్మం సత్యం కొరకు నిలబడ్డ త్యాగం మరొక వైపు. ఇది సమాజం ఎప్పుడైతే చూసిందో మీరు గమనించండి, భారీ ఎత్తున ఆ ఉద్యమానికి జనం సమీకరణే కారణము కాదు, ఒక బలమైనటువంటి నైతిక బలం కూడా చేకూరింది. సో ఎన్ని శక్తులున్నా కూడా ఒక అహింస అనేటువంటి ఆయుధము బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని అంతం చేయగలిగినటువంటి శక్తి ఉంది. అందువల్ల బలమైన శత్రువును ఎదుర్కోవటానికి బలహీనుడు ప్రయోగించే ఆయుధం అహింస అని గాంధీ మహాత్ములు అన్నాడు. బలమైన రాజ్యాన్ని ఒప్పించటానికి బలహీనుడు ప్రయోగించిన ఆయుధము ఈ హంగర్ స్ట్రైక్. సోనం వాంగ్చుక్ ఫాస్ట్ అందుకే కాక్రోచ్ల ఉద్యమానికి మారల్ స్ట్రెంగ్త్నిచ్చింది, విజిబిలిటీనిచ్చింది, లెజిటిమసీనిచ్చింది. పెద్ద ఎత్తున సమాజంలో ఉన్న అనేక రకాల సెలబ్రిటీలను స్పందించేలా చేసింది. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఆల్గరిథమిక్ సొసైటీస్లో ఏమవుతుంది అనే దానికి ఈ మూమెంట్ ఒక ఉదాహరణ. సాధారణంగా యాంగ్జైటీ సమాజంలో చాలా ఉంటాయి, కానీ ఈ యాంగ్జైటీస్కి ఒక కలెక్టివ్ రూపం ఇవ్వటంలో ఆల్గరిథమిక్ సొసైటీకి ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ ఉంటుంది. ఇక్కడ కాక్రోచ్ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక మాట మాట్లాడడం, అదొక పొలిటికల్ సెటార్ అయి మీమై అక్కడికి ఆగకుండా పెద్ద ఉద్యమం ఎలా కాగలిగింది? ఈ కావటానికి కారణం ఏంటంటే, ఆల్గరిథమిక్ సొసైటీలో ఉండేటువంటి యాంగ్జైటీస్ ప్లే అయ్యే విధానం వేరే రకంగా ఉంటుంది. సమాజంలో అనేక రూపాల అసంతృప్తి ఉంటుంది, కానీ ఆ అసంతృప్తిని కలెక్టివ్ యాంగర్గా, కలెక్టివ్ ప్రొటెస్ట్గా మార్చగలిగే ఫోర్స్ ఆల్గరిథమ్స్కి ఉంటుంది.
ఏం జరిగింది? ఎప్పుడైతే జనంలో ఉన్న యాంగ్జైటీకి సోషల్ మీడియా ఒక గల్వనైజ్ చేయగలిగిందో, కాక్రోచ్ల ఉద్యమం ఇమాజినేషన్ ఆఫ్ ది ఎవరేజ్ యూత్, అంటే ప్రతి యువతీ యువకులు తాము ఫీల్ అవుతున్న దానికి ఇదొక సంకేతంగా భావించారు. సో ఎప్పుడైతే ఒక మూమెంటు, ఒక ఐడియా, ఒక ప్రొటెస్ట్ ప్రజల ఇమాజినేషన్ని క్యాచ్ చేయగలుగుతుందో దానికి ఉండేటువంటి మొమెంటం చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ఒక రాజకీయ పార్టీ ప్లాన్డ్గా ఆర్గనైజ్గా చేసే ఉద్యమానికి దీనికి ఉన్న తేడా అది. ఇక్కడ ఏంటి ప్రైవేట్ యాంగ్జైటీ, ఎకానమీ చాలా బాగుంది అని ఎంత చెప్పినా ఎంప్లాయ్మెంట్ యాంగ్జైటీస్ పెరుగుతున్నాయి, వర్క్ రిలేటెడ్ యాంగ్జైటీస్ పెరుగుతున్నాయి, మీకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ యాంగ్జైటీస్ పెరుగుతున్నాయి, క్లాస్ రూమ్ నుంచి కెరీర్లోకి ట్రాన్సిషన్ అష్యూర్డ్గా కనబడడం లేదు. ఒకసారి జాబ్ వచ్చాక కూడా ఒక ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం, టాక్సిక్ వర్క్ కల్చర్ ప్రభావము ఇది యూత్ను ఎడ్యుకేట్ చేస్తున్న అంశంగా మిగిలిపోయింది. సో మీకు ఎడ్యుకేషన్, ఆస్తులు, ఆదాయాలు, అసమానతలున్న సమాజంలో ఎడ్యుకేషన్ ఒక్కటియే సోషల్ మొబిలిటీకి ఒక మూలంగా మిడిల్ క్లాస్ భావిస్తుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్కు ఆస్తులు పెద్ద ఎత్తున ఉండవు, ఉత్పత్తి వ్యవస్థలు ఉండవు, ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద 100 ఎకరాల పొలాలు ఉండవు. వారికి ఉన్న ఏకైక ఆశల్లా బిడ్డ చదువుకొని ఉద్యోగం తెచ్చుకుంటే, అందులో కూడా బిడ్డ ఒక మంచి చదువుకుంటే. ఇప్పుడు సమస్య ఇక్కడ వస్తుంది, ఈ చదువుకు ఉద్యోగానికి మధ్య గ్యాప్ పెరుగుతోంది. చదువు ప్రశ్నార్థకమవుతుంది, ఉపాధి ప్రశ్నార్థకమవుతుంది. ఏ ఎడ్యుకేషన్ అయితే తాము నమ్ముకొని సోషల్ మొబిలిటీకి ఆశించామో ఆ ఎడ్యుకేషన్ విశ్వసనీయతను కోల్పోతుంది పరీక్షలలో ఉన్న లీక్ల వల్ల. సో ఎప్పుడైతే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ యాంగ్జైటీస్ జనంలో ఉన్నాయో అవి రాజకీయాలకు అతీతమైన యాంగ్జైటీ. బీజేపీ ఓటర్లకు ఉంది అదే యాంగ్జైటీ, బీజేపీ కార్యకర్తలు, నాయకుల కుటుంబాలలో ఉన్న బిడ్డలకు కూడా అదే యాంగ్జైటీ, అన్లెస్ 100 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు మినహాయిస్తే. సో అందువల్ల మీకు ఈ ఉద్యమము రాజకీయాలకు అతీతంగా యువతను కదిలించగలిగింది. మీరు గమనించండి, అనేక చోట్ల బీజేపీ నాయకుల పిల్లలే బయటకు వచ్చి నిరసనలో పాల్గొన్నారు. అసలు జీవితంలో ఏనాడూ నిరసన చూడని సామాజిక ఆర్థిక వర్గాల పిల్లలు, సోషియో ఎకనామిక్ క్లాసెస్ పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. వాళ్ళ స్వభావాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, వాళ్ళ వేషధారణ, వాళ్ళ మాట్లాడే తీరు చూస్తే అర్థమవుతుంది వీరు నార్మల్ పొలిటికల్ ఎడ్యుకేషన్లో పాల్గొన్న యూత్ కాదు. సో అందువల్ల ఆల్గరిథమిక్ సొసైటీస్లో ఒక ఐడియా ప్రజల యాంగ్జైటీని క్యాప్చర్ చేసటానికి కావలసినటువంటి వ్యవస్థ ఉంటుంది. ఎందుకంటే ఆ ఆలోచన ప్రజల యాంగ్జైటీని రిఫ్లెక్ట్ చేసినప్పుడు ఆల్గరిథమ్స్ ఆ ఆలోచనను లక్షలాది మందికి తీసుకెళ్ళగలుగుతుంది కనుక ఇది మూడవది. నాలుగవది ప్రభుత్వ స్పందన. ప్రభుత్వము మొదటి వారంలోనే స్పందించి ఉంటే ఈ ఉద్యమం ఈ స్థాయికి వచ్చేది కాదు. కానీ ప్రభుత్వము ఈ ఉద్యమానికి స్పందించిన తీరు చూస్తే ముందు డినైల్, అసలు ఏమీ జరగనట్టుగా, అసలు ఒక రకమైన డెఫియన్స్, ఒక తిరస్కార భావం, ఆఖరికి నిర్బంధంతో సమాధానం, పట్టించుకోని పరిస్థితి, రోజుల తరబడి నిరాదీక్ష జరుగుతున్నా అసలు జరిగినట్టుగానే చూడండి. మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా అటాక్, ప్రతిపక్షాల ఏజెంట్లు, విదేశీ నిధులు, ఇలా మూవ్మెంట్ను పెద్ద ఎత్తున నెగిటివ్ క్యాంపెయిన్, ఇదంతా ప్రజల్లో ఉండేటువంటి జెనైన్ యాంగర్ జెనైన్ అయినప్పుడు దెబ్బ కొడుతున్న కొద్దీ ప్రభుత్వం ఒక్కొక్క దెబ్బ కొడుతున్న కొద్దీ అది కాక్రోచ్ల మీద పడలే, కాక్రోచ్ మూమెంట్ జనతా పార్టీ నాయకత్వం మీద పడలే, అది యూత్ మీద పడ్డది. అప్పుడు ప్రతి యూత్ ఒక కాక్రోచ్ అయిపోయారు. కారణం ఏంటంటే ఒక తత్వవేత్త అంటాడు, నిన్ను కొడితే అది నీకే తాకాలి, నీవు కొడితే అది జనానికి తాకాలి అని. అలా కాక్రోచ్ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కొడుతున్నదేమో ప్రభుత్వానికి తాకింది. ప్రభుత్వం కాక్రోచ్ జనతా పార్టీని అటాక్ చేస్తున్న కొద్దీ, ఈ ఉద్యమాన్ని అటాక్ చేస్తున్న కొద్దీ ఆ ఉద్యమం వెనకాల ఒక జెన్యూన్ ఇష్యూ ఉండడం వల్ల, ఆ జెన్యూన్ ఇష్యూను ఫీల్ అవుతున్న లక్షలాది మంది బిడ్డలు ఉండడం వల్ల అది వారి మీద పడ్డట్టుగా ఫీల్ అయ్యారు. అందుకే మీరు గమనించండి, జంతర్ మంతర్లో పోలీసుల లాఠీ ఛార్జీలను కూడా ఛేదించి
భయపడకుండా యూత్ పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. తెల్లారి నెక్స్ట్ డే కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆ పెల్లెట్ గన్లకు కూడా భయపడలేదు. అందువల్ల ప్రభుత్వం ఎప్పుడైతే నిర్బంధంతో సమాధానం చెప్పడం మొదలుపెట్టిందో ఆ నిర్బంధం ప్రతి యువకుల్లో ఒక ధిక్కార స్వరాన్ని పెంచింది. దానితో ఉద్యమానికి ఎక్కడ లేని ఊపు రావటానికి కారణమైంది. పైగా ఓవరాల్ సొసైటీలో కూడా మారల్ కాన్షియన్స్ ప్రశ్నార్థకమైంది. న్యాయమైన ఇష్యూ, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు, రాజకీయాలు లేవు, ప్రొటెస్ట్ చేస్తున్న పిల్లలు ఎవరికి రాజకీయ పార్టీలతో సంబంధాలు లేవు. మరి వీరు తమకు న్యాయం కావాలని కొట్లాడుతుంటే వీరిపైన పెల్లెట్ గన్లేంటి, లాఠీలేంటి అని సమాజం యావత్తు ఒక సీరియస్ మారల్ డైలమాలోకి పడిపోయింది. అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. భారతీయ జనతా పార్టీ ఆ ప్రజాభిప్రాయాన్ని గుర్తించాల్సి వచ్చి చివరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఐదవది, ఆధునిక ప్రజాస్వామ్య లక్షణం ఏంటి? పవర్ ఇన్ పార్లమెంట్, స్ట్రెంత్ ఇన్ పార్లమెంట్ కాదు, పవర్ ఆఫ్ ద స్ట్రీట్. స్ట్రీట్ ప్రివేల్స్ ఓవర్ ద పార్లమెంట్. మీరు మన పొరుగున్న దేశాల్లో చూసాం, శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, మీకు నేపాల్లో పోలిక లేదు. అక్కడ పరిణామాలకు భారత పరిణామాలకు పోలిక ఉందనుకుంటే పొరపాటు. ఒకే ఒక్క పోలిక యూత్ ప్రొటెస్ట్. కానీ అక్కడ స్వభావాలు వేరు, నాయకత్వాలు వేరు, డిమాండ్లు వేరు, పరిస్థితులు వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, స్ట్రెంత్ ఆఫ్ ద పార్లమెంట్లో ఉన్న బలం, అసెంబ్లీలో ఉన్న బలమే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు బలం కాదు. అల్టిమేట్గా స్ట్రీట్లో ఉన్న బలం, అంటే ప్రజల్లో ఉన్న బలమే బలం అవుతుంది. ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయనే కాదు. ఇలా భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో బలం లేదా? తిరుగులేని బలం ఉంది. అసెంబ్లీలో బలం లేదా? అనేక అత్యధిక రాష్ట్రాల్లో వాళ్ళే పాలిస్తున్నారు. మరి ఇంత బలం ఉన్నా కూడా ఆఖరికి మంత్రి రాజీనామాకి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? నిజంగా ఒప్పుకోకపోతే పార్లమెంట్లో ప్రభుత్వం పోతుందా? కానీ పవర్ ఆఫ్ ద స్ట్రీట్, డెమోక్రసీలో పవర్ ఆఫ్ ద పబ్లిక్, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్న రాజ్యాంగ స్మరణలో ఉన్నటువంటి శక్తి ఏంటో ఈ ఉద్యమం పరిణామాలు, పర్యవసనాలు రుజువు చేశాయి.